తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇన్వెస్టిగేషన్లో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు మర్యాద చేసి బయటకు పంపుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన చర్య అని ఆయన అన్నారు. ఈ కేసులో దర్యాప్తు ఎందుకు ఆలస్యం అవుతుందని రామచంద్రరావు నిలదీశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సరైన యాక్షన్ తీసుకుని అరెస్టులు చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్ నాయకుల్ని ఒకసారి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు, మరి రెండోసారి ఇంకో నాయకుని పిలుస్తారు, అప్పుడున్న ముఖ్యమంత్రి తనయుడిని. ఇద్దరిని 7 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు. ఏది ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతో దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక సీరియస్ ఒక క్రైమ్ని, తీవ్రమైనటువంటి ఒక రాజ్యాంగ ఒక ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రజల మధ్యన తీసుకురావడంలో 2 సంవత్సరాలు ఎందుకు పడుతున్నదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీ ఇద్దరి మధ్యన సంధి లేకపోతే, మీ ఇద్దరి మధ్యన ఒకరికొకరు మీరు సహకారాన్ని అందించకపోతే ఎందుకు ఇప్పటివరకు దాని మీద అరెస్టు సరిగ్గా చేయట్లేదు? చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసి దాంట్లో ఉన్న వాళ్ళని మీరు అరెస్టు ఎందుకు చేయట్లేదు, వాళ్ళని చర్య ఎందుకు తీసుకోవట్లేదు? ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్